అటు దేశ ప్రధానిగా ఎవరికి ఎక్కువ మంది మద్దతు ఉంది, ప్రజలు ఎవరిని ప్రధానిగా కోరుకుంటున్నారు అనే విషయంలో ఎక్కువ మంది చూపు మోడీ వైపే అని సర్వేలో తేలింది. ఆయనకు ప్రతినిధిగా కనిపిస్తున్న రాహుల్ గాంధీ రెండవ స్థానంలో నిలవగా వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, మాయావతి నిలిచారు. ఎన్డీఏ తరపున ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముందు వరుసలో ఉన్నారు. CNN-IBN, CSDS, హిందూ సర్వేల్లో ఈ విషయం స్పష్టమైంది. ప్రధానిగా మోడీకి సర్వేలో 19% ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థిగా భావిస్తున్న రాహుల్ గాంధీకి 12% ఓట్లు లభించాయి. వచ్చే ఎన్నికల్లో యూపీఏ, భాజపా తరపున ప్రధాని అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న మోడీ, రాహుల్ గాంధీల తర్వాతి స్థానం ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ కు లభించింది. సర్వేలో ఆయనకు 6% మద్దతు లభించగా ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిలిచారు. ఆమెను 5% మంది ప్రధానిగా కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది. సోనియా గాంధీ తర్వాత స్థానాల్లో వరుసగా బీఎస్పీ అధినేత్రి మాయావతి, భాజపా అగ్రనేత అద్వానీ నిలిచారు. మాయావతికి 3% మంది మద్దతుగా నిలవగా అద్వానీని 2% మంది కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. అయితే 2009లో నిర్వహించిన ఓ సర్వేలో ప్రధాని అభ్యర్థులుగా మోడీకి కేవలం 2% మంది మద్దతు లభించగా తాజా సర్వేలో ఆయనకు 19% మద్దతు లభించడం విశేషం. గతంలో మన్మోహన్ సింగ్ 18% మద్దతుతో అగ్రస్థానంలో నిలిచారు. అప్పట్లో సోనియా గాంధీ 16%, అద్వానీ 15%, రాహుల్ గాంధీ 6%, మాయావతికి 5% మంది మద్దతుతో మోడీ కంటే ముందు వరుసలో ఉండేవారు. కానీ ఈ 4 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు తాజా సర్వే స్పష్టం చేస్తోంది. %33 ఓట్లు సాధించిన మోడీ, 31% ఓట్లు సాధించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కంటే ముందు వరుసలో ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయన మరింత ముందు వరుసలో ఉన్నారు. అక్కడ మోడీకి 37% మంది మద్దతు పలకగా రాహుల్ కు 29% అనుకూలంగా ఉన్నారు. మధ్య భారతంలోనూ మోడీదే హవా. అక్కడ మోడీకి 41%, రాహుల్ కు 33% మంది మద్దతు పలికారు. పశ్చిమ భారతాన మోడీకి 43%, రాహుల్ కు 33% మంది మద్దతు లభించగా సర్వేలో తూర్పున మోడీకి 34%, రాహుల్ కు 30% ఓట్లు వచ్చాయి.